కోదాడ పట్టణంలో నిరుపేదలకు ఉచితంగా కేటాయించిన డబుల్ బెడ్రూమ్స్ ఇళ్లలో కరెంట్ సప్లై లేకుండా కుట్ర చేస్తున్న వైనం. కోదాడ పట్టణంలో నిరుపేదలకు ఉచితంగా కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కరెంటు సప్లై లేకుండా కుట్ర జరుగుతోంది. వైరింగ్ స్విచ్ బోర్డులు తొలగించి కృత్రిమ సమస్య సృష్టిస్తున్నారు దళారులు. విద్యుత్ సౌకర్యం కల్పిస్తామంటూ ఒక్కో ఇంటికి 25,000 నుండి 30,000 వరకు డిమాండ్ చేస్తున్నారు కొందరు స్థానిక నాయకులు. ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో ఉచితంగా ఇస్తుంటే మధ్యవర్తులు సొమ్ము చేసుకునేందుకు పేదల బ్రతుకులతో చెలగాటం ఆడుతున్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లబ్ధిదారులు. అధికారుల పర్యవేక్షణ లోపమా లేక దళారుల అండదండల? కోదాడలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో వెలుగు చూస్తున్న అక్రమాలు. పేదల సొంతింటి కలపై దళారుల కన్ను. కరెంటు బోర్డులు తొలగించి డబ్బులు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే విచారణ జరిపి కృత్రిమ సమస్యలు సృష్టించే వారి గుట్టురట్టు చేయాలని ఉన్నత అధికారులను లబ్ధిదారులు వేడుకుంటున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఏ ఇంట్లో కూడా కరెంటు బోర్డు అనేది స్విచ్లు అనేది ఏదీ లేదు. ప్రతి ఇంట్లో కూడా స్విచ్ బోర్డుల కోసం కరెంటు కోసం వీళ్ళు ఇబ్బంది పడుతూ ఒక్కొక్క కాడికి కరెంటు పెట్టుకుంటుంటే 40,000, 50,000, 30,000 డిమాండ్ చేస్తారు. అదేందని అడిగితే మీ ఇష్టం వచ్చిన కాడ మీరు చేసుకుంటారు. ఇక్కడికి వస్తే మొత్తం స్విచ్ బోర్డులు వైరింగ్ బస్తాలకు కట్టి మోటార్లకు వేసి ఆ రూమ్లో పడేస్తారు. అదేంటంటే అది క్రాపు బరికి రాకపోతే ఆడేకు వచ్చేసినామని చెప్తారు. మరి నిరుపేదలకి ఒక్కొక్కరికి లేని వాళ్ళు వీళ్ళు వాళ్ళకి తినడానికి తిండి కూడా లేదు. వాళ్ళకి కరెంటు బోర్డులు పెట్టి 35,000 ఖర్చు పెట్టుకుని ఆనందం తీసుకొచ్చి పెడతారు. వీళ్ళు గవర్నమెంటే వాళ్ళకి న్యాయం చేయాలి. మేము బిఎస్ వచ్చిన కాడ మీరు చేసుకుంటారు. ఇక్కడికి వస్తే మొత్తం స్విచ్ బోర్డులు వైరింగ్ బస్తాలకు కట్టి మోటార్లకు వేసి ఆ రూమ్లో పడేస్తారు. అదేంటంటే అది క్రాపు బనికి రాకపోతే ఆడేకు వచ్చేసినామని చెప్తారు. మరి నిరుపేదలకి ఒక్కొక్కరికి లేని వాళ్ళు వీళ్ళు వాళ్ళకి తినడానికి తిండి కూడా లేదు. వాళ్ళకి కరెంటు బోర్డులు పెట్టి 35,000 ఖర్చు పెట్టుకుని ఆనందం తీసుకొచ్చి పెడతారు. వీళ్ళు గవర్నమెంటే వాళ్ళకి న్యాయం చేయాలి. మేము బీఎస్పీ పార్టీ నుంచి వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము కూడా పోరాడతాం. ప్రతి ఒక్కసారి ఇక్కడికి వచ్చి మేము నిలబడతాం. అదే న్యాయం జరగకపోతే అదే స్విచ్ బోర్డులని మొత్తం రోడ్డు మీద ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాం. బెడ్రూమ్లో వచ్చిన నిరుపేదలు మేము ఎట్ట బతకాలి అన్నీ తీసాము. మొత్తం ఊడవి కాడ పెట్టారు. ఎవరినడే 40,000, 50,000 అడుగుతున్నారు. మరి నిరుపేదల పరిస్థితి ఏందన్నా? రాక ఇల్లు వచ్చిన సంతోషాలు రాలేదు. అన్ని బీక్కొని పోయారని ఆడవాళ్ళం మేము. ఎవరికి పట్టించుకుని మరి ఎవరు బీకారని ఎవరి మీద కేసు పెట్టాలి మేము? కుప్పగా పోసారు. ఇక్కడ మొత్తం కుప్ప చెత్త ఏమనంటే కుప్పగా పోసారు. ఏమనంటే చెత్త అంటున్నారు. ఎవరంటారు? చూసిన వాళ్ళందరూ అదే మాట మాట్లాడుతున్నారు చెత్త అని. ఇప్పుడు ఎవరు వచ్చారమ్మ చూడటానికి? ఆర్డీఓ గారు వచ్చారు. ఆర్డీఓ గారు చాలా రామారావు అన్న. నేను బహుజన్ సమాజ్ పార్టీ కోదాడ నియోజకవర్గ ఇన్ఛార్జిని. నాకు వేరే వాళ్ళు కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సార్ మా ఇళ్లలో ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిరే కానీ అందులో ఇళ్లలో ఎక్కడ కరెంటు బోర్డులో స్విచ్ బోర్డు ఏమీ కూడా లేవు. ఒకసారి వచ్చి మీరు చూడండి సార్ అని చెప్పడం జరిగింది. నేను ఆ సందర్భంలో పలాని దగ్గరని పూర్తి ఇన్ఫర్మేషన్తో వచ్చి ఇల్లు దొరకటం వచ్చుకుంటా వస్తానికి ఈ రూమ్లో చూసరికి బస్తాలతోటి కట్టేసి దాని మీద కట్టలేసి ఉంచడం జరిగింది. సామాన్లు మొత్తం కూడా కరెంటు బోర్డులు స్విచ్ వైర్లు మొత్తం కూడా ఉన్నాయి. అదేందని చెప్పేసి రూమ్లో పోయి మొత్తం ఇప్పదీసి కింద పోసి ఇదేందని ఆర్డీఓ గారికి ఇక్కడున్న కొంతమంది పెద్దలకి పిలిచి అడగడం జరిగింది. దాన్ని అడిగితే ఏమంటారంటే ఇక్కడ అది క్రాపు అక్కడక్కడ దొరికిన ఊడ్స్ అక్కడ పెట్టడం జరిగింది అంటారు. ఎవరు అనేది అక్కడ ఆర్డీఓ గారు చెప్తారు. కానీ ఇక్కడ నిరుపేదలకి ఒక్కొక్కరికి ఇంట్లో ఏ బోర్డు అనేది లేక కరెంటుకు సంబంధించిన సామాన్లు ఏది లేక మొత్తం బీక్కపోవడంతో ఒక్కొక్కరికి 20,000 ఇస్తావా, 30,000 ఇస్తావా, 40,000 డిమాండ్ చేస్తారు. వాళ్ళు కట్టుకోలేక ఇంట్లోకి రాలేక నరక వేదన అనుభవిస్తారు అన్న.